హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. అయితే మార్చి 31లోగా ఈ ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ మెట్రో అనేది ఎల్ఐన్టీ ఆధీనంలో ఉండేది. సో ఇప్పుడు ఆ ఎల్ఐన్టీ ఆధీనంలో నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ప్రభుత్వం ఒకవేళ ఈ మెట్రోని స్వాధీనం చేసుకున్నట్టయితే ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మెట్రో విస్తీర్ణకు సంబంధించి రెండో దశ విస్తీర్ణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక షరతును విధించడం జరిగింది. మొదటి దశ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మాత్రమే రెండో దశకు విస్తీర్ణకు అనుమతినిచ్చింది. సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండో దశకు సంబంధించి మొదటి దశను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది మార్చి 31లోగా కంప్లీట్ కాబోతుంది. అయితే ప్రజలకు సంబంధించి జనాలకు సంబంధించి మెట్రో స్టేషన్లు ఇప్పటికీ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి, అదేవిధంగా నాగోల్ నుంచి రాయదుర్గ్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ జేబీఎస్ పెరడ్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ఈ ట్రాక్లు అయితే ఉండడం జరిగింది. అయితే ప్రయాణికులకు ఈ ప్రాంతాల్లో వచ్చేవారికి కొంచెం ఊరట అయితే లభించింది ఈ మెట్రో ద్వారా. సో రెండో దశ విస్తీర్ణలో ఈ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే రెండో దశ విస్తరణ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి కూడా కొంచెం జనాలకైతే ఈ రోడ్లపైన వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండో దశ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి మెట్రో వస్తుంది కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అనేది కొద్దిగా చెక్ పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది, ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి, ప్రజలు ఏ విధంగా అంచనా వేసుకుంటున్నారు అనే విషయాలను ఇక్కడున్న ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది కాబట్టి ఒకవేళ స్వాధీనం చేసుకుంటే ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం? దాదాపు నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి మెట్రోలో ప్రయాణం చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే ప్రైవేట్ పరంగా ఉన్నప్పటికీ ఎల్ఎన్టీ చూసినప్పటికి కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఒకసారి ప్రభుత్వం జనరల్గా మనం సాధారణంగా ప్రభుత్వం అనేసరికి ఒక నిర్లక్ష్యత అనేది వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా ప్రభుత్వం కూడా ఎలాగైతే ప్రైవేట్ కంపెనీస్ మేనేజ్ చేశాయో అట్లానే మెట్రోని మేనేజ్ చేస్తే అది ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ప్లస్ దాన్ని ఇంకా ముందు అభివృద్ధి చేసి సెకండ్ ఫేజ్ అట్లా వెళ్ళినప్పుడు కూడా ఆ లాభాలన్నీ కూడా అందరూ హైదరాబాద్ వాసులు ఎవరైతే రోజు వాడతారో వాళ్ళు బాగా ఉపయోగించుకోగలుగుతారు. రెండో దశలో మెట్రోను విస్తరణ చేయబోతుంది కదా, ఎక్కడెక్కడికి చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ ప్లాన్ ఉంది కదండి. ఇప్పుడు 7 మార్గాల ద్వారా ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉంటాను. సో నాకు రోజు నేను చింతలకుంట నుంచి ఎల్బీ నగర్ వరకు బస్సులో వచ్చి అక్కడ మెట్రో ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మెట్రో కనుక వస్తే నేను చింతలకుంటలోనే అక్కడ స్టేషన్ పడుతుంది మా ఇంటి దగ్గరే, అక్కడనే నేను ఎక్కి రాగలుగుతాను. సో అట్లా చాలా సౌకర్యంగా హయత్ నగర్ నుంచి కూడా వచ్చే వాళ్ళకు చాలా ప్రయాణికులు ఉన్నారు. ఎల్బీ నగర్లోనే ట్రైన్ ఫుల్ అయిపోతుంది. సో ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే కనుక అది చాలా బెనిఫిట్గా ఉండి రెవెన్యూ పరంగా మెట్రోకి రెవెన్యూ వస్తుంది, ప్లస్ టైం చాలా సేవ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ కూడా సేవ్ అవుతుంది మెట్రోలో ప్రయాణం చేయడం వల్ల. సో ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఇంకా మంచిగా మేనేజ్ చేసి మెట్రోని డెవలప్ చేయాలని ఒక ప్రయాణికుడిగా నేను కోరుకుంటున్నాను. ఛార్జెస్ ఏమన్నా తగ్గే అవకాశం? ఛార్జెస్ పరంగా అయితే ఇప్పుడు మొన్ననే రీసెంట్గానే పెంచడం జరిగింది. ఒకవేళ వర్కౌట్ అయితే కనుక, ఎందుకంటే ఒక ప్రయాణికుడిగా ఇప్పుడు తీసుకునే ఛార్జ్కు దొరికే ఫెసిలిటీ కరెక్ట్గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం కాదు, అందరూ అనుకోవాలి. సో నా పరంగానైతే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఛార్జెస్. మెట్రో ఛార్జెస్ కొంచెం డిక్రీజ్ అయితే బెస్ట్ ఫర్ డైలీ ట్రావెలింగ్. ఓకే అండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉంటారు? అబౌట్ 2 years. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? తార్నాక. ఓకే అండి, ఇంకా మెట్రో స్టేషన్లు కూడా విస్తీర్ణం చేయబోతున్నారు కదా, ఎక్కడెక్కడికి మెట్రో ఉంటే బాగుంటుంది, అవైలబుల్ ఉంటే? కొంచెం అటు సైడ్ తార్నాక నుండి లోపలికి ఎక్స్టెండ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ మేము ట్రావెల్ చేసేది ఈసీఐఎల్ నుండి, మేబీ అటు సైడ్ ఎక్స్టెన్షన్ ఉంటే అది చేస్తే బెస్ట్. ఓకే అండి, మెయింటెనెన్స్కి సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది, ఒకవేళ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ఎట్లా ఉంటే బాగుంటుంది? ఇప్పటి వరకు అయితే మెయింటెనెన్స్ చాలా మంచిగా ఉంది, ఎక్సెప్ట్ వాష్రూమ్స్. యాక్చువల్గా హైదరాబాద్ మౌలిక ట్రాన్స్పోర్ట్ వస్తువుల్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒక మెట్రో లేనప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఈవెన్ మెట్రో వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే డే బై డే ఇండియా గ్రోత్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మన ఇండియా దిక్కు చూడడము, ఎస్పెషల్ హైదరాబాద్ ఎక్కువ. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణము, ఇక్కడ లివింగ్ యొక్క కాస్ట్ తగ్గడం వల్ల పాపులేషన్ పెరిగిపోతుంది. కాబట్టి మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అన్నప్పుడు ఒక రకంగా అంటే
ఎలాంటి ప్రైవేట్ పరంగా ఉన్న దానికంటే ప్రభుత్వం ఉంటే మనం మెరుగ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జెస్ తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఏమైనా ఉందా అండి? ప్రభుత్వానికి వచ్చింది అంటే ఛార్జెస్ తగ్గాలి. ఓకే, ఛార్జెస్ తగ్గుతుంది నేను అనుకుంటున్నాను. బట్ ఆ ఛార్జ్ తగిన ఆటోమేటిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతారు కాబట్టి సో ఇప్పుడున్న టారిఫ్ కంటిన్యూ చేస్తూ మెరుగైన వసూలు చేయగలగాలి. మెయిన్ ఇప్పుడు మీకు ఎల్ఎన్టీకి అక్కడ సినిమా కాంప్లెక్స్లోకి ఏం చేశారు, ఆ వీధిలో ఉన్న ఆ షాప్ ఫుట్పాత్ ఉన్న షాపులకు కానీ రోడ్ అనుకున్న షాపులకేమో గండి కొట్టేసి మీ ఎల్ఎన్టీకి ఉన్న బిల్డింగ్లకు మాత్రం మంచి మెట్రో కారిడార్ మెట్రో పాత వేసుకున్నారు. సో వ్యాపార పరంగా ఆలోచిస్తున్నారు కాబట్టి రోడ్ను అనుకున్న షాపుల యొక్క జీవనోపాధి మాత్రం మీరు ఆలోచించట్లేదు. ఇంకా ఎస్పెషల్లీ సిటీకి నలుదీపుల మెట్రోని ఎంత విస్తరిస్తే అంత మెరుగైన జీవనోపాధి ఉంటే ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది, సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది. దానివల్ల సమస్య కూడా కొంచెం చెక్ పడే సమస్య ఉంటుంది. అన్ని రకాలుగా ఈవెన్ హైదరాబాద్కి ఇన్కమ్ పెరుగుతుంది. అంటే స్వాధీనం చేసుకుంటే ఇంత క్లియర్గా ఉంటుందో లేదో డౌటే. ఎందుకంటే అక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ బాగానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ అనుకోండి కొంచెం కేర్లెస్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఓకే అండి, ఛార్జెస్ తగ్గే అవకాశం ఉందనుకుంటారు? అది చెప్పలేము కదా, 50-50 డిపెండ్స్ ఆన్ రష్ ఉందా లేదా దాన్ని బట్టి పబ్లిక్ ఎక్కే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి పబ్లిక్ ఎక్కరా అనేది. ఓకే అండి, ఇంకా మెట్రోను విస్తీర్ణం కూడా వేయబోతున్నారు అంటే వేరే చేసింది కదా, చేసిన దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకు పైన కూడా. ఇంతకుముందు ఏమో అక్కడ నుంచి వచ్చే ఫండ్స్కి బాగానే ఉండేది, ఇప్పుడు స్టాఫ్ కూడా తగ్గారు, కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం క్లీన్గా ఉండట్లేదు పైన. దాన్ని బట్టి కూడా కొంచెం చూసుకోవాలి పైన. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్తాను. దానికి మనకు ఛార్జెస్ పెంచకుండా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఛార్జెస్ పెంచకుండా మనకి ప్రజలకు అందుబాటులో ఉండే రేటుతోని ఎవరు నడిపినా మనకి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే రేటు పెంచితేనే ఇబ్బంది రేపొద్దున. ఇప్పుడు ఎల్ఎన్టీలో ఉంది కదండి ఇప్పుడు ఈ మెట్రో అనేది, సో మెయింటెనెన్స్ ఎట్లా ఉంది మెట్రోకి సంబంధించి? మెయింటెనెన్స్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇక ముందు కూడా ప్రైవేటీకరణ చేసిన కూడా ఇదే మెయింటెనెన్స్కి ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసే పద్ధతిలో సేఫ్టీ విషయంలో సరే దేని విషయంలో సరే మంచిగా ఉంటే బాగాలేదు. ప్రైవేటీకరణ చేసినా ఇబ్బంది లేదు, కానీ మనకైతే సేఫ్టీ మాత్రం ఇలాగే ఉండాలి. ఇప్పుడున్న సేఫ్టీ ఇంతకుముందు కూడా కొనసాగించాలి. రేటు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు పెంచకుండా ఒక నిర్ణీత రేటు గవర్నమెంట్ సూచించి అదే రేటు మీరు కొనసాగించాలని చెప్పాలి. ఈవినింగ్ టైంలో చూసుకున్నట్టయితే జనాలకి చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంది మెట్రోలో ఫుల్ కావడం ద్వారా. ఈ మెట్రో ట్రైన్ల సంఖ్య ఏమైనా పెరిగితే బాగుంటుంది? మెట్రో ట్రైన్ల సంఖ్య పెరగడం కన్నా మెట్రో పెరిగితే ఇప్పటికీ చాలా బాగుంది మెట్రో, దానివల్ల ఏం నష్టం లేదు వాస్తవానికి. మెట్రో ఇంకా పెరిగినా కూడా ఇదే రద్దీ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు గవర్నమెంటే ఫ్రీ బస్ సర్వీసెస్ ఫర్ లేడీస్ అని చెప్పారు, బాగానే ఉన్నది. ఆ ఫ్రీ బస్సు ఉండడం వల్ల ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు. అప్పుడు అలాంటప్పుడు గవర్నమెంట్ తీసుకుని ఉపయోగం ఇది ఎల్ఎన్టీ ఇష్యూ రావడం ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది, అది లాస్లోకి వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈవెన్ అక్రాస్ సౌత్ ఇండియాలో బెంగళూరు తప్పించి అదర్ మెట్రో స్టేషన్ అన్ని మిజరబుల్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ వాడు కూడా చేతులు ఎత్తుతారు, ఎందుకంటే ఆక్యుపెన్సీ ఉండదు, ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జేబులో డబ్బులు మారడం తప్పించి ఏం సంబంధం లేదు, ఉపయోగం లేదు. ఇట్స్ రియలీ వేస్ట్. ఇద్దరు అదైనా ఇష్యూ రిజాల్వ్ చేయండి, లేదంటే ఇదైనా ఇష్యూ రిజాల్వ్ చేయండి. ఇష్యూ ఎప్పుడు రిజాల్వ్ అనేది రూట్ కాజ్ నుంచి ఉండాలి. పైపైన టెంపరీ ఫిక్స్ చేసి డజన్ మేక్ ఎనీ సెన్స్, లాంగ్ రన్లో వర్కౌట్ అవుతుంది. అది చెప్పేది. మార్పులు అంటే మనకి ప్రైవేట్ వాళ్ళైతే మనకి రేట్ కూడా పెంచారు. ఇంతకుముందు ఫస్ట్ ఉన్న రేటుకి తర్వాత పెంచారు. గవర్నమెంట్ ఉంటే తీసుకుంటే మాత్రము ఇంకా రేటు తగ్గిస్తే బెటర్. ఎవరు తీసుకున్నా పర్లేదు, కానీ రేటు తగ్గియాలి. అన్నీ అనుకూలంగా అందరికీ ప్రజలకి అందరికీ అనుకూలంగా ఉండాలి, ఉంటే మంచిది. ఎవరికైనా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రైవేట్ అయితే మంచిగా చూసుకుంటుంది ప్రజెంట్లు ఇప్పుడైతే, కానీ గవర్నమెంట్ చేసేందుకు కొంచెం తక్కువ చూసుకుంటారు, ఇంత మెయింటెనెన్స్ ఉండదు. కావద్దంటే వాళ్ళు కూడా ఇదే ప్రకారం చూసుకుంటే ఓకే, ఇబ్బంది ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు, మంచిగా ఉన్నది. కానీ ఛార్జెస్ తగ్గిస్తేనే బెటర్. అందరికీ అందుబాటులో ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే అందరూ బెటరు. ఎందుకంటే బస్ ఛార్జీలు బాగా విరిగిపోయినాయి, అందరికీ అందుబాటులో బస్ ఛార్జీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఇబ్బందే. ప్రజలకి అందుబాటు ఉంటేనే బెటరు. గవర్నమెంట్ అయితే ఇంత మెయింటైన్ చేస్తే ఉండదు, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది వాళ్ళకి కూడా. ఆ విధంగా ఉంటే బెటర్ కాదు. కాకపోతే ప్రజలు అందుబాటులో ఉంటే ఎవరు తీసుకున్నా పర్లేదు. సామాన్య మానవులకు అందుబాటులో ఉండేటట్టుగా రేట్లు తగ్గించకుండా ఇవే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇంకా సర్వీసెస్ ఇంకా కొన్ని జాగాలకు విస్తరించాలి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా ఉందండి? మెయింటెనెన్స్ బాగుంది, కానీ ఇంకా ఎట్లాంటి
మార్పులు వస్తే బాగుంటుంది? ఇంకా మెరుగైన మార్పులు చేస్తే బాగుంటుంది. ఇంకోటి కొన్ని ఈ పైన ఉన్న కటౌట్లు ఉన్నాయి కదా, దానివల్ల చాలా పబ్లిక్ డేంజర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడేమవుతుందో అన్నట్టు చాలామంది జనవాసాల మధ్య నడుస్తుంది కదా, ఏమవుతుందో భయాందోళన ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన నుంచి ఇది ఫ్రీ బస్ అని పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ మెట్రోని తీసుకొని అది కూడా ఫ్రీ పెడతాడేమో, అది కూడా ఫ్రీ పెట్టి మళ్ళీ ఆటో వాళ్ళకు ఇది అది అని చెప్పేసి మళ్ళీ మా పొట్ట మీద దానివల్ల దీనివల్ల రెండుటి వల్ల వాళ్ళు మొత్తానికి మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నాడేమో మరి. అట్లా ఒకవేళ మెట్రో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనుకో, అంటే మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకే ఇట్లా మార్పులు ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎలాంటి మార్పులు ఏమీ రావు. కావాలంటే ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా తగ్గొచ్చు. కరెక్ట్ ఉండే మెయింటెనెన్స్ ఇప్పుడు ఉన్నది అంత కొంత ఉంది, ఆ ఉన్న మెయింటెనెన్స్ కూడా మొత్తానికి తగ్గిపోతుంది. మొత్తానికి పబ్లిక్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టిండు, మాకు కూడా ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టిండు. మొత్తానికి పూర్తిగా తెలంగాణను నాశనం పట్టేయడానికి చూస్తున్నాడు బస్. అంటే ఇప్పుడు మెట్రోకి సంబంధించి 4 లైన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, అంటే ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. పెంచడం కోసమే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్తా ఉన్నారు. ఇక పెంచే విషయం అంటే ఇక మనం ఏం చెప్తాం, ఇక అది పెంచలేడన్నా, ఏం పెంచలేరు, మాటల వరకే అవన్నీ అంతే. ఒకవేళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఛార్జీలు ఏమన్నా తగ్గే అవకాశం ఉందా? మెట్రో పెంచడమే చూస్తారు కానీ తగ్గడానికి చూస్తారు, అది ఉండదు. కావాలంటే ఇంకా సీట్ మీద ఉండడానికి ఇంకా ఫ్రీ పెట్టడానికి చూస్తారు కానీ పెంచడానికి చూస్తారు ఇంకేదన్నా ఉంటే, కానీ మాత్రం ఇంకా వేరే రకంగా అయితే చెయ్యరు. जैसे कि हम लोग देख पा रहे हैं जो भी मेट्रो जो भी हो रहा है, तो हम लोग को जाने आने में बहुत दिक्कत होता था. पहले ट्रैफिक में फंसे रहते थे, कहीं किसी का एग्ज़ाम रहता था, तो कहीं किसी का कॉलेज का टाइम रहता था, कहीं किसी का ऑफिस का टाइम रहता था. तो एक बार क्या हुआ, तो ये जो बनाया मेट्रो तो अच्छा बनाया, हम लोग के लिए बेनिफिट हो रहा है. इसमें बहुत बेनिफिट हो रहा है, चाहे कॉर्पोरेट एम्प्लॉय को हो, स्टूडेंट को हो, नॉर्मल कॉलेज स्टूडेंट को भी हो, स्कूल स्टूडेंट चाहे भी तो प्रॉब्लम नहीं है. फिर भी इन भविष्य में अगर स्कूल स्टूडेंट का कुछ हो सकता है तो अच्छा रहेगा. फिर भी मैं बोल रहा हूँ मेट्रो चार्जेस जो है वो स्टूडेंट के लिए घटना चाहिए. नॉर्मल कॉर्पोरेट एम्प्लॉय के लिए वो तो रहेगा सही, वो जो प्राइस है वो सही है. फिर भी स्टूडेंट के लिए जो है, स्टूडेंट के लिए बहुत मिनिमम प्राइस रखना चाहिए. मैक्सिमम हो जा रहा है, तो स्टूडेंट अब इंडिपेंडेंट, उनका पेरेंट्स के ऊपर इंडिपेंडेंट है, उनके लिए थोड़ा कुछ जो प्राइस डिक्रीज़ करना चाहिए मेट्रो को.